పూరా లోకల్. ఇప్పుడు రోజు రోజుకి చాలామంది సెలబ్రిటీస్ మీద రేప్ కేసులని ఇట్లా పెడుతూ ఉన్నారు. అసలు ఇందులో వాస్తవం ఉందంటారా, లేదు అంటే డబ్బులు ఆశించి ఇట్లా కేసులు పెడుతున్నారంటారా? అది వాళ్ళకి గిట్టనోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒకడు వైరల్ అవుతున్నాడు, బాగా ఫేమస్ అయిపోతున్నాడు అని అనుకుంటే వాళ్ళ మీద ఏదో బురద చల్లాలి. ఇప్పుడు జనాలు ఏంది, ఇంట్లోనే ఒకడు బాగుపడిపోతుంటే ఒకడు తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఇంకా ఆల్మోస్ట్ ఈ హర్ష సాయి అంటే ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు తెలిసినోడే. మంచి పనులు చేస్తూ ఉంటాడు. బాగా ప్యూర్గా ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎక్కడ ఎట్లయినా సరే మనీ హెల్ప్ చేస్తున్నాడు. అది మంచిదే. అంటే బడా బడా నాయకులు వీళ్ళంతా చేయలేని పనులు ఆ అబ్బాయి చేసుకుంటున్నాడు. కానీ ఇట్లా రేప్ కేసులు ఇవన్నీ అంటే అతని రెప్యుటేషన్ ఖరాబ్ చేద్దామని కొంతమంది బ్యాడ్ న్యూస్ చేయొచ్చేమో మేబీ. ఆ చేసిన అమ్మాయి ఎవరో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి కెమెరా ముందు ఏమ్మా నేను చేశారా లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. ఆ అమ్మాయే ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు ఆశిస్తున్నాడు, డబ్బుల కోసమే నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, ఆ సినిమాలో కాపీ రైట్స్ కావాలని చెప్పేసి అని అడుగుతున్నాడు అని చెప్పేసి అమ్మాయి అంటుంది. అయితే ఇక్కడ చాలా చూసుకుంటే రోజు రోజుకి కొన్ని కేసులు అనేవి బాగా ఇట్లే సెలబ్రిటీస్ మీదే వస్తున్నాయి. సెలబ్రిటీస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారా, లేదు అంటే నిజంగా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ గురించి మనకు ఎక్కువ తెలియదు, కానీ ఇండస్ట్రీలు అంటే ఏడైనా అదే. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది పాలిటికల్గా అనేది ఎక్కడైనా కానీ ఒకడు ఎదుగుతుంటే ఒకడు పాపులర్ అయిపోతున్నాడు జనాల్లో అనుకుంటే ఎవడో ఏదో బురద చల్లాలనే చూస్తారు. ఆ బురద ఏంటంటే ఎవరో వన్ పర్సన్ అన్నోన్ పర్సన్ తీసుకొని తన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. నా మీద అత్యాచారం చేశారు, నా అమ్మకి ఎంతో కొంత పేమెంట్ ఇస్తున్నారు, ప్యాకేజీలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇవి ఏంటంటే ఆన్ పేపర్ ఉండాలి, రికార్డు ఉండాలి, కన్ఫర్మేషన్ ఉండాలి, విక్టిమ్ ఎంత ప్రూఫ్లు ఉండాలి. అంటే ఏదేమైనా ఇట్లా కేసుల గురించి అయితే ఇద్దరు వైపు నుంచి విచారణ అయితే పూర్తి స్థాయిలో జరగాలంటారు. జరగాలి, కంపల్సరీగా జరగాలి. ఎందుకంటే వన్ వే నుంచి చెప్పుకుంటా పోతే ఇంకా కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు? ఇప్పుడు గాలిగా నేను ఏదో ఒకటి చెప్తాను, అవన్నీ ఓకే అవ్వలేవు కదా. విత్ ప్రూఫ్లు ఉండాలి, ఎవరు తీసుకోలేడు ఇట్లాంటివి. ఏ కేసు అయినా కానీ ఇద్దరు వైపుల నుంచి ఆలోచించి ఏదైంది న్యాయం చేయాలి కంపల్సరీ. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రతివాడు ఏ చేసినా కానీ ఇంకా ఊదేస్తున్నారు సోషల్ మీడియాలో. అది ఒక రూమర్ లాగా క్రియేట్ చేసినా కదా దాన్ని నమ్మేస్తున్నారు. అప్పుడెప్పుడు కరోనా టైంలో కూడా ఏదేదో ఛాయ్ తాగితే ఈ కరోనా పోద్దనగానే ఇంకా అందరూ అది ఒక వైరల్గా తీసుకునే. అట్లాగే ఇలా ఒక అమ్మాయిని ఇట్లా చేసాడు అనగానే ఇంక ఇది వైరల్ అయిపోతుంది. వాడు చేసాడా లేదా, ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆ అమ్మాయికి వీడికి సంబంధం ఉందా లేదని తర్వాత సంగతి. ముందు వీళ్ళకి వైరల్ అవ్వాలి. యూట్యూబ్లో తమ్నైల్ కూడా పెట్టేసుకుని ఇంకా చేసాడా, హర్ష సాయి రేప్ చేశాడా, ఎవడో వాళ్ళు వ్యూస్ కావాలి కదా, టీఆర్పీ కావాలి అల్టిమేట్గా. అట్లా చూసుకుంటున్నారు మీడియా వాళ్ళు కూడా, సోషల్ మీడియా కూడా. అల్టిమేట్లీ వాస్తవాలు అనేది తెలియకుండా ఇవన్నీ వీళ్ళు ముందే వేసేసుకుంటున్నారు. ఏదో ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టేసి వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నా కానీ, ఏదైనా వ్యూస్ ఎక్కువ వచ్చినా కానీ, లైక్లు షేర్లు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఎంతో కొంత వస్తుంది కదా. ఆ కోణంలో వెళ్తున్నారండి నా ఇంటెన్సిటీ. అంతేగాని ఇక్కడ జరుగుతున్న వాటి వెనకాల అసలు కథలు అనేది ఎవరు అది ఏమనేది అది తేల్చాల్సిన ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి గెలుక్కుంటే కానీ అది ఓపెన్ అవ్వదు. కొంచెం సెలబ్రిటీలు అయ్యారంటే చాలు వాళ్ళ మీద ఎట్లాంటి బురద జల్లే అవకాశాలు చాలా. డెఫినెట్గా అది మాత్రం కానీ.